ఆడేమో దాన్ని వినియోగించుకున్నాడు. ఏం మాట్లాడతాం ఇట్లాంటి దాంట్లోనే. ఎస్, ఈవెన్ వైసీపీదైనా అంతే. జగన్ ఏమన్నా చెప్తాడా దువ్వాడికి? వాళ్ళ ఆవిడ వచ్చి రోడ్డు ఎక్కింది, దానికి జగన్ ఏం చేయాలి? వ్యక్తిగత కుటుంబ వ్యవహారం అది. దువ్వాడు తను నేనే చూసుకుంటాను అన్నాడు ఓపెన్ గా. గుడ్, అలాంటిది అమ్మాయి ఓపెన్ గా చూసుకుంటాను. దాన్ని సొసైటీ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేటటువంటిది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ కూడా అంతే, సొసైటీ వీళ్ళిద్దరు బంధాన్ని యాక్సెప్ట్ చేస్తుందంటే ఇప్పుడు ఈవెన్ పెళ్లి చేసుకుని రేపు పొద్దున అమ్మాయిని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళగలుగుతాడా? వెళ్తే అందరూ అతను చూసి నవ్వరా? పోనీ అతను తప్పు చేయలేదంటావా? అతనికి నెక్స్ట్ అయితే టికెట్ ఇవ్వడండి పవన్ కళ్యాణ్ నాకు తెలిసి. ఈ 3 ఏళ్ళు అతను ఇప్పుడు సభకు కూడా రావట్లేదట. తెలివైనోడైతే అమ్మాయిని పెళ్లి చేసుకుని మాకు కొన్ని పొరపచ్చాలు వచ్చిన కుటుంబం పరంగా అవి ఇప్పుడు సరి చేసుకున్నాం, ఈ అమ్మాయితో మంచి కాపురం చేసుకుంటాం, నన్ను మమ్మల్ని అన్నా వదిన అనుకోండి మీరు అందరూ అన్ని, ఇక నుంచి జాగ్రత్తగా మెలిగితే మర్చిపోతారు జనం. ఎందుకంటే నిన్నటి పేపర్లో వార్త వాళ్ళు మర్చిపోతున్నప్పుడు రేపు మర్చిపోరా. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అతను. రైట్ సార్, ఒకసారి తెలంగాణ వెళ్తే తెలంగాణ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ 3 ఏళ్ల పరిపాలన ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ ఒక పరీక్ష లేదు, ఇటు బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అంతే స్థాయిలో అయితే పోరాటం చేస్తున్నాయి అనేది. అంటే రేపు ఈ ఎన్నికలనే ప్రామాణికంగా చేసుకొని భవిష్యత్ ఎన్నికలు ఉంటాయా, సార్వత్రిక ఎన్నికలు ఉంటాయా, మున్సిపల్ ఎన్నికలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటాయి ఫలితాలని అనుకోవాలి?